ఒకే చెరువులో దూకి ముగ్గురు మృతి ఒకే సమయంలో ఒకేసారి. ఇదేదో సినిమా కథను తలపిస్తున్నట్టు ఉంది కదా. అయితే ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణ ముమ్మర చేశారు. గంటకో ట్విస్ట్ అన్నట్టు ఉన్న ఈ వ్యవహారంలో వాట్సాప్ చాటింగ్ కీలకంగా మారనుంది. తనను పెళ్లి చేసుకోవాలంటూ శృతి ఎస్ఐను వేధించినట్టు తెలుస్తుంది. అయితే ముగ్గురు అదే చెరువు దగ్గరకు అదే సమయంలో ఎందుకు వెళ్లారనే అంశం మాత్రం ఇంకా మిస్టరీగానే ఉంది. నిజామాబాద్ లో మిస్టరీగా మారిన ముగ్గురు సూసైడ్. వాట్సాప్ చాటింగ్ ద్వారా విచారిస్తున్న పోలీసులు. తనను పెళ్లి చేసుకోవాలంటూ ఎస్ఐకి శృతి వేధింపులు. చెరువు సమీపంలో నిఖిల్, శృతి మధ్య వాగ్వాదం. రక్షించబోయే క్రమంలో తాను చెరువులోకి దూకిన ఎస్ఐ. ముగ్గురి మరణంతో విషాదంలో ఆయా కుటుంబాలు. నిజామాబాద్ జిల్లాలో ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ మృతిపై మిస్టరీ వీడటం లేదు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. డిపార్ట్మెంట్లో ఇలాంటి ఘటన జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో ముగ్గురి కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ ను పోలీసులు పరిశీలించినట్లు తెలుస్తోంది. చాటింగ్ ఆధారంగా కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎస్ఐ సాయి కుమార్ మొదటి నుంచి మెరిట్ స్టూడెంట్ అని తెలుస్తోంది. గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న సమయంలో ఒకేసారి ఆయన 3 ఉద్యోగాలు సాధించారు. చివరకు ఎస్ఐగా జాయిన్ అయ్యారు. అక్కడే కానిస్టేబుల్ శృతి పరిచయమైనట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య కాస్త చనువు పెరగడంతో తనను పెళ్లి చేసుకోవాలంటూ శృతి సాయి కుమార్ ను వేధించడం ప్రారంభించింది. శృతి విషయంలో ఎస్ఐ, ఆయన భార్య మధ్య గొడవ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో 15 రోజుల క్రితం సాయి కుమార్ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెకు ఓ కుమారుడు ఉండగా ప్రస్తుతం గర్భవతిగా ఉన్నట్లు సమాచారం. శృతి అంశం తేలే వరకు తాను భర్త వద్దకు రానని చెప్పి ఆమె పుట్టింటికి వెళ్లిపోయినట్లు సమాచారం. మరోవైపు ఘటన జరిగిన రోజు ఆపరేటర్ నిఖిల్, కానిస్టేబుల్ శృతి అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు వైపు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. చెరువు దగ్గరకు వెళ్తున్న క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, దీంతో మనస్తాపానికి చెందిన శృతి కారులోంచి బయటకు వచ్చి చెరువులోకి దూకినట్లు తెలుస్తోంది. శృతి దూకిన వెంటనే ఆమెను కాపాడే క్రమంలో ఆపరేటర్ నిఖిల్ కూడా చెరువులోకి దూకేశాడు. ఆ చెరువు పెద్దగా ఉండడంతో ఇద్దరూ అందులో మునిగిపోయారు. వీరిని కాపాడే క్రమంలో ఎస్ఐ సాయి కుమార్ కూడా చెరువులోకి దూకారని, దురదృష్టవశాత్తు ముగ్గురికి ఈత రాకపోవటం వల్ల మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. అసలు ఆ ముగ్గురు చెరువు దగ్గరకు ఎప్పుడు, ఎందుకు, ఎలా వెళ్లారనే అంశంపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ విచారణను ఎస్పీ సింధు శర్మ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సాయి కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, ఇదే అంశాన్ని పలుచోట్ల ఆయన ప్రస్తావించినట్లు తెలుస్తోంది. గతంలో సాయి కుమార్, శృతి ఒకే చోట పనిచేశారు. ఆపరేటర్ నిఖిల్, శృతి కూడా మరో స్టేషన్లో విధులు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో ముగ్గురు ఊహించని విధంగా చెరువులోకి దూకి చనిపోవటం మిస్టరీగానే మారింది. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ముగ్గురు ఒకే కారులో వెళ్లారా, లేక నిఖిల్, శృతి వెళ్లి దూకే సమయంలో అక్కడకు ఎస్ఐ వచ్చి కాపాడే క్రమంలో చనిపోయారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.